హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను సింపుల్గా ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయిందండి, సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3 లవంగాలు వేసుకుంటున్నాను. ఒక చిన్న దాల్చిన చెక్క వేయాలి. ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేయాలి. ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఒక ఇలాచి వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటున్నానండి. టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారపొడి సరిపడినంత వేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఆలుని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటున్నానండి, ఆలు ఉడికాయో లేదో. ఆలు అయితే ఇంకొక 2 మినిట్స్ కావాలండి ఉడకాలంటే. ఆలు అయితే మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇంకిపోయి గ్రేవీ చిక్కబడే వరకు ఉడకనివ్వాలండి ఆలు కుర్మాని. ఆలు కుర్మా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మనం సింపుల్గా చేసుకునే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మనం సింపుల్గా చేసుకున్న ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.